దేవుని స్తోత్రం. ప్రభువునందు ప్రియమైన వారులారా, దేవుడు ఫాదరం దేవదాసయ్య గారికి బయలుపరిచిన బైబిల్ మిషను 88వ సంవత్సరము మహాసభల ఆశీర్వాదాలు కోరి వచ్చిన వారులారా, అందరూ నిలబడదాం. ఒకసారి అందరం కూడా దేవుడు మిషన్ అధికారులను తన సిలువ చాటును మరుగు చేసుకొని ఎంతో ఘనమైన అద్భుతమైన ఆశీర్వాదకరమైన ఏర్పాట్లు చేయించినందుకు 2 చేతులు పైకెత్తి తప్పట్లు కొడుతూ దేవుని మహింపరుచుకుందాం. కొంతమంది లెగలేదు, ఆశీర్వాదం వద్దా? 2 చేతులు పైకెత్తి తప్పట్లు కొడదాం. సజీవ సంగారోహణమప్పుడు జరుగును విందు 7 ఏండ్లు. సజీవ సంగారోహణమప్పుడు జరుగును విందు 7 ఏండ్లు. ప్రచేతరా సంగము బహు శ్రమల దెబ్బలు కొడుతూ సంతోషంగా ఇప్పుడు కాదు నా శుభవార్త ఇలా ఎంతట ప్రకటన యగుట. ఇప్పుడు కాదు నా శుభవార్త ఇలా ఎంతట ప్రకటన యగుట. అప్పుడు స్తోత్రం. ప్రభువునందు ప్రియులారా, దేవుడు బయలుపరిచిన బైబిల్ మిషను 88వ సంవత్సరం మహాసభలలో నన్ను, కుటుంబాన్ని, సంఘాన్ని ప్రేమించి తండ్రి ఏర్పాటు చేసిన సమయాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ, మరి నా తోటి పనివారు, నా తోటి సేవకులందరూ ప్రేమతో చేసిన ప్రార్థనలు బట్టి, పరిశుద్ధాత్మని యొక్క ప్రేరేపణతో 4 అధికారులు ప్రేమతో ఇచ్చిన సమయాన్ని బట్టి నా కుటుంబ పక్షముగా, సంఘాల పక్షంగా కృతజ్ఞతతో కూడిన హృదయపూర్వక వందన మరణాతులు తెలియచేస్తూ ఉన్నాను. మరణాతండయ్య గారు, మరణాతండి. దేవుని స్తోత్రం. అందరం కూర్చుందాం. ప్రభువునందు ప్రియులారా, గమనించాలి. 27వ తారీఖు తెల్లవారుజాము 4 గంటలకి ధ్యానముతో ప్రారంభమైంది సభ. 29వ తారీఖు ఈ రాత్రి సభ ముగింపులో ఉన్నాం. ప్రభువునందు ప్రియులారా, సభల యొక్క ఆశీర్వాదాలు కోరి ఆశతో ఆయన సన్నిధికి వచ్చిన వారులారా, మహాసభల యొక్క ఆశీర్వాదాలు, దీవెనలు
మీకు మీ కుటుంబాలకు మెండుగా కలుగునుగాక. నమ్మిన వారు తప్పట్లు కొట్టి దేవుని మహింపరుచుకుందాం. ఈ సభల దీవెనలు నా కుటుంబానికి నాకు 12 నెలలు కాపుదలు ఉంటాయి. నమ్మిన వారు తప్పట్లు కొడతాం. 2 చేతులు పైకెత్తి దేవుని స్తోత్రం. ప్రభునందు ప్రియులారా, 27వ తారీఖు ప్రారంభ సభలో ప్రారంభ వాక్యము బైబిల్ మిషను ప్రెసిడెంట్ అయ్య గారు, సభల చైర్మన్ గారు, కన్వీనర్ గారు ద్వారా దేవుడు తన శిలువ సాటును మరుగు చేసుకుని పరిశుద్ధాత్మ దేవుడే మనతో మాట్లాడారు. సంఘ మహిమ. ఏ మహిమ చెప్పండి? అందరూ మాట్లాడాలి. ఏ మహిమ? సంఘ మహిమ అని పరిశుద్ధాత్మ దేవుడే మనకి బయలుపరిచారు. ఆ సంఘ మహిమ యొక్క స్థితి మొదటి రోజు, 2వ రోజు, 3వ రోజు కూడా ఆ మహిమతోనే నడుస్తుంది. తప్పట్లో కూడా దేవుని మహిమపరుచుకుందాం. ఇప్పుడు మనము 7 ఏండ్ల శ్రమల గురించి విన్నాం. ఎలాగూ రాబోతున్నాయి, ఎవరిని బట్టి రాబోతున్నాయి, ఆ శ్రమలు ఏమై ఉన్నాయో విన్నాం. దేవుని స్తోత్ర. సిద్ధపడిన సంఘము పరముకు వెళ్ళిన తరువాత పెండ్లి కుమార్తె పెండ్లి కుమారుడైన క్రీస్తుతో ఆనందముతో సంతోషముతో 7 సంవత్సరాలు ఇందులో ఉంటుంది. పెండ్లి విందులో ఉంటుంది. మేఘము ఎక్కకుండా, ఎగిరి వెళ్ళకుండా మిగిలిపోయిన జనాంగానికి 7 సంవత్సరాలు శ్రమల విందు. 2 విందులే. పరలోకములో పెండ్లి విందు, భూలోకములో శ్రమల విందు. దేవుని స్తోత్ర. ఆ శ్రమలు అనంతరము, ఆ శ్రమలు ముగియగానే క్రీస్తుకుని అంత్యక్రీస్తుకుని అబద్ధ ప్రవర్తకులు యుద్ధము జరుగుతుంది. ఆ యుద్ధమే హర్మగద్దోని యుద్ధం. ఆ యుద్ధములో అపవాది ఓడిపోతుంది, ప్రభువు జయిస్తారు. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 19-20 వచనాలు చదువుకుందాం. మరియు ఆ గుర్రము మీద, బాగా గమనించాలి, మరియు ఆ గుర్రము మీద కూర్చున్న వానితోను, ఆ గుర్రము మీద కూర్చున్న వానితోను ఆయన సేనతోను యుద్ధము చేయుటకై ఆ క్రూర మృగమును భూరాజులను వారి సేనలను కూడి ఉండగా చూచితిని. ఆయన సేనలు కూడి ఉండగా చూచితిని. అప్పుడు ఆ మృగమును దాని ఎదుట సూచక క్రియలు చేసి దాని ముద్రను వేయించుకుని వారిని, గమనించాలి, దాని ముద్రలు వేయించుకొని వారిని, ఆ మృగము ప్రతిమకు నమస్కరించిన వారిని, ఆ మృగము యొక్క ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరిచిన ఆ అబద్ధ ప్రవక్తయు పట్టబడి వారిద్దరు గంధకముతో అబద్ధ ప్రవక్తలు అంత్యక్రీస్తులు పట్టబడి వారిద్దరు గంధకములతో మండు అగ్నిగుండములో ప్రాణములతోనే వేయబడుదురు. తప్పట్లు కొట్టి దేవుని మహింపరుచుకుందాం. ప్రభువునందు ప్రియులారా, 7 సంవత్సరాలు ఆ శ్రమల అనంతరం యుద్ధములో జయించిన ప్రభువు, విజయము పొందిన ప్రభువు వారిని బంధించి అగ్ని గంధకములతో మండు గుండములో వేయటం జరుగుతుంది. అయితే ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదువుకున్నాం. మరియు పెద్ద సంఖ్యలను మరలా
మరియు పెద్ద సంఖ్యలను చేతపట్టుకుని మరియు పెద్ద సంఖ్యలను చేతబట్టుకుని అగాధము యొక్క తాళపు చెవి గల అగాధము యొక్క తాళము చెవి గల ఒక దేవదూత పరలోకము నుండి దిగివచ్చుట చూచి తిని పరలోకము నుండి దిగివచ్చుట చూచి ప్రభువునందు ప్రియులారా, ఆత్మవశుడైన యోహాను దేవుడు చూపించుచున్న ప్రత్యక్షతను చూస్తూ మనకి తెలియచేస్తున్నాడు. పరలోకము నుండి దిగివచ్చుచున్న దిగివచ్చుట చూచి తిని అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతాను అను ఆ ఘట సర్పమును పట్టుకుని 1000 సంవత్సరములు వాణ్ణి బంధించి అగాధములో పడవేసి ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు జనములను జనులను మోసపరచకుండా అగాధమును మూసి దానికి ముద్ర వేసెను. తప్పట్లు కొడదాం అందరం కూడా, సంతోషంగా ఉండాలి అందరూ. ప్రభువునందు ప్రియులారా, అపవాదిని వెంబడించిన అంత్యక్రీస్తును అబద్ధ ప్రవక్తని అగ్ని గుండములో వేశారు ప్రభువు. అపవాదిని బంధించి అగాధములో వేశారు. ఆ అగాధములో 1000 సంవత్సరాలు వాడు ఉంటాడు. ఆ 1000 సంవత్సరాలు అది తీయకుండా ఉండడానికి దాని మీద ముద్ర వేశారు ప్రభు. దేవుని స్తోత్రం. ప్రభువునందు ప్రియులారా, బాగా గమనించాలి. అపవాది జనులను మోసము చేయకుండా, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, వాడు కార్యాలు జరగకుండా దేవుడు వాడిని బంధించి అగాధములో వేశారు 1000 సంవత్సరాలు. ఆ 1000 సంవత్సరాలు ఈ భూమి మీద శాంతి, సమాధానము, సంతోషము ఉంటుంది. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 4వ వచనము నుండి అంతట సింహాసనములను చూచాను, వాటి మీద ఆసీనులై ఉన్న వారికి విమర్శ చేయడానికి అధికారం ఇయ్యబడెను. మరియు క్రూర మృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయక నొసళ్ళ యందు కాని చేతుల యందు కాని దాని ముద్ర వేయించుకొనని వారిని యేసు విషయమై బాగా గమనించాలి. యేసు విషయమై తాను ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును చిరిచ్ఛేదనలు చేయబడిన వారి యొక్క ఆత్మలను నేను చూచాను. వారు బ్రతికిన వారై 1000 సంవత్సరాలు నజరేయుడైన మృత్యుంజయుడైన యేసుతో కూడా రాజ్యము చేస్తారు. దేవుని స్తోత్రం. ప్రభువునందు ప్రియులారా, గమనించాలి. ఎవరు సింహాసనాల మీద కూర్చుంటున్నారు, ఎవరు పరిపాలనలో ఉంటున్నారు, యేసు విషయమై ఎవరైతే నమ్మకముగా యథార్థముగా ఉన్నారో వారందరూ కూడా క్రీస్తుతో కూడా రాజ్య పరిపాలనలో ఉంటారు. తప్పట్లు కొట్టి దేవుని మహింపరుచుకుందాం. మరోసారి చదువుదాం అదే వాక్యం. అంతటా సింహాసనములను చూచి తిని అంతటా సింహాసనాలు చూచాను, వాటి మీద సింహాసనాల మీద ఆసీనుడై ఉన్న వారికి విమర్శ చేయడానికి అధికారం ఇయ్యబడెను. మరియు క్రూర మృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయక నొసళ్ళ యందు కాని చేతుల యందు కాని దాని ముద్ర ఎవరైతే వేయించుకోలేదో
వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను నేను చూచాను. బాగా గమనించాలి, వారు బ్రతికిన వారై 1000 సంవత్సరాలు క్రీస్తుతో రాజ్య పరిపాలన చేసిరి. 2 చేతులు తప్పట్లు కొడదాం, 2 చేతులు పైకెత్తి తప్పట్లు కొడదాం. ప్రభువునందు ప్రియులారా గమనించాలి, ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాం. రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రము మీద, రాజులకు రాజు ప్రభువులకు ప్రభువును నామము ఆయన వస్త్రము మీదను తొడ మీద వ్రాయబడి ఉన్నది. దేవుని స్తోత్ర. ఈ రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. నీవు ఆ గ్రంథమును తీసుకుని దాని ముద్రలు ఇప్పడానికి నీవు యోగ్యుడవు, వధింపబడిన వాడవై రక్తము ధారబోసి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడి వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసెను. తప్పట్లో కూడా అందరం కూడా రక్తము ధారబోసి ఈ సింహాసనాల మీద కూర్చున్న వారి విషయమై ప్రభువు రక్తము ధారబోశాడు, ప్రాణం పెట్టారు. ప్రభువునందు ప్రియులారా, సింహాసనాల మీద కూర్చున్న వారు కూడా క్రీస్తు విషయమై త్యాగము చేసిన వారు క్రీస్తుతో 1000 ఏండ్ల పరిపాలనలో సింహాసనాల మీద ఉండి పరిపాలన చేస్తున్నారు. దేవుని స్తోత్రం. పరిశుద్ధ గ్రంథములో నుండి ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 15వ వచనాన్ని చూద్దాం. 7వ దూత బోర ఊదినప్పుడు పరలోకములో గొప్ప శబ్దము పుట్టెను. ఆ శబ్దము ఈ లోక రాజ్యము ప్రభువు రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యము ఆయను. దేవుని స్తోత్రం. చదువమ్మా. ఆయన యుగముల వరకు ఏలును. తప్పట్లో కూడా దేవుని మహిమపరుచుకుందాం. అందరూ సంతోషంగా ఉండాలి. ఆయన యుగములకు రాజ్య పరిపాలన చేయవాడు. దేవుని స్తోత్రం. ఆయన తల్లి గర్భములో పడక మునిపే దేవదూత ద్వారా దేవుడు బయలుపరిచాడు. గాబ్రియేలు దూత మరియమ్మ గారితో మాట్లాడుతూ లూకా సువార్త 1వ అధ్యాయము 33వ వచనాన్ని చదువుకుందాం. లూకా సువార్త 1వ అధ్యాయం 33వ వచనం. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పాను. దేవుని స్తోత్ర. క్రీస్తు రాజ్యానికి ఏమీ లేదు చెప్పండి, అంతము లేదు. ప్రభువునందు ప్రియులారా, మీరు మాట్లాడితే మీకు స్వస్థత కలుగుతుంది, నెమ్మది కలుగుతుంది. దేవుని స్తోత్రం. క్రీస్తు రాజ్యానికి ఏమీ లేదు చెప్పండి, అంతము లేదు. గట్టిగా చెప్పాలి అందరూ. ఏమీ లేదు, గట్టిగా ఏమీ లేదు. ప్రభు యొక్క రాజ్యానికి అంతము లేదు. క్రీస్తు రాజ్యములో ప్రభువు పరిపాలనలో 1000 ఏండ్ల పరిపాలనలో 11వ అధ్యాయము యెషయా గ్రంథము 6వ వచనము నుండి చదువుకుందాం. తోడేలు గొర్రె పిల్లతో వాసము చేయును. చూడాలి ఇలాగా. తోడేలు గొర్రె పిల్లతో వాసము చేయును. చేయును. చిరుతపులి మేక పిల్ల యొద్ద
పండుకొనును, మేక పిల్ల యొద్ద పండుకొనును, దూడయు కొదమ సింహమును, ఓడియు కొదమ సింహాయు, పెంచబడిన కోడియు కూడుకొనగా పెంచబడిన కోడియు కూడుకొనగా, బాలుడు వాటిని తోలును, బాలుడు వాటిని తోలును, ఆవులు ఎలుగులు కూడి మేయును, ఆవులు ఎలుగులు కూడి మెయ్యును, వాటి పిల్లలు ఒక్క చోటనే పండుకొను, వాటి పిల్లలు ఒక్క చోటనే పండుకును, ఎద్దు మేయునట్లు ఎద్దు మెయ్యునట్లు సింహము గడ్డి మేయును, సింహము గడ్డి మెయ్యును, పాలు కుడుచు పిల్ల పాలు త్రాగే పిల్ల నాగు పాము పుట్ట యొద్ద నాగు పాము పుట్ట యొద్ద ఆటలాడును, ఆటలాడును, ఇది నాగు పుట్ట మీద మిడి నాగు పుట్ట మీద పాలు విడిచిన పిల్ల ఆ, తన చెయ్యి చాచును, తన చెయ్య చాచును, నా పరిశుద్ధ పర్వతమందంతటను నా పరిశుద్ధ పర్వతము అంతటా ఏ మృగమును హాని చేయదు, ఏది హాని చెయ్యదు, నాశనము చేయదు, నాశనము చెయ్యదు. సముద్రము జలముతో నిండి ఉన్నట్లు బాగా గమనించాలి. బైబిల్ మిషను 88వ సంవత్సరము మహాసభలలో ఉన్న జనాంగమా, సముద్రము జలముతో నిండి ఉండునట్లు లోకము యెహోవాను గూర్చిన సర్వలోకము యెహోవాని గూర్చిన జ్ఞానముతో నిండి ఉండును, జ్ఞానముతో నిండి ఉన్నది. దేవుని స్తోత్ర. ప్రభునందు ప్రియులారా, 1000 ఏండ్ల పరిపాలనలో ఈ భూమి అంత నెమ్మదిగా సంతోషంగా ఉంటుంది. యెషయా గ్రంథము 65వ అధ్యాయము 19-20 వచనాలు చదువుకుందాం. నిశ్చయము నేను యెరూషలేమును గూర్చి ఆనందించెదను, యెరూషలేమును గూర్చి ఆనందించెదను, నా జనులను గూర్చి హర్షించెదను, నా జనులను గూర్చి హర్షించెదను. రోదన ధ్వనియు బాగా వినాలి. ఈ రోజు ఎటు చూచిన రోదనే. ఎవరి జీవితంలో అయినా, ఎవరి కుటుంబంలో అయినా, ఎవరి బ్రతుకులో అయినా, ఏ దేశంలో అయినా సరే రోదన లేని సమయం లేదు. కానీ 1000 ఏండ్ల పరిపాలనలో, శాంతి పరిపాలనలో రోదన లేదు. దేవుని స్తోత్రం. మరలా చదువు అదే రోదన ధ్వనియు రోదన ధ్వనియు విలాప ధ్వనియు విలాప ధ్వనియు దానిలో ఇకను వినబడవు. మరలా రోదన ధ్వనియు రోదన ధ్వనియు విలాప ధ్వనియు విలాప ధ్వనియు దానిలో ఇకను వినబడవు. దానిలో ఏమి అలాంటి ధ్వని వినపడదు. అక్కడ ఇకను ఆ, ఈ కొద్ది దినములే బ్రతుకు శిశువులుండరు, కొద్ది దినములు బ్రతికే శిశువులు ఉండరు, కాలము నిండని ముసలివారు మరణాలు తక్కువ. అమ్మా, శాంతి పరిపాలనలో, 1000 ఏండ్ల పరిపాలనలో ఏముండవు చెప్పండి? మరణాలు చాలా తక్కువ. ఇవాళ మనం చూస్తే సకల విధములుగా కనబడుతూ ఉన్నాయి. కానీ తండ్రి అంటున్నారు, ప్రభువారు అంటున్నారు. మరలా చదువమ్మ అదే వాక్యము. అక్కడ ఇకను కొద్ది దినములే ఆ. బ్రతుకు శిశువులుండరు, కొద్ది దినములు బ్రతుకు శిశువులు ఉండరు, కాలము నిండని ముసలివారుండరు, కాలము నిండని ముసలి వాళ్ళు ఉండరు. బాలురు 100 సంవత్సరముల వయస్సు గలవారై ప్రతి ఒక్కరు 100 సంవత్సరాలు వయసు కలిగిన వారై చనిపోదురు. పాపాత్ముడై దుర్మార్గులు కూడా, పాపాత్ములు కూడా, శాపగ్రస్తులు కూడా క్రీస్తు రాజ్యములో 100 సంవత్సరాలు బతుకుతారు. అందరం 2 చేతులు పైకెత్తి తప్పట్లు కొట్టి దేవుని మహింపరుచుకుందాం సంతోషంగా. ప్రభువునందు ప్రియులారా, బాగా గమనించాలి. ప్రభు యొక్క శాంతి పరిపాలనలో ఈ భూమి మీద అంత నెమ్మది, సమాధానం ఉంటుంది. జకరియా గ్రంథము 9వ అధ్యాయము 9 వచనాన్ని చదువుకుందాం. సియోను నివాసులారా, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి. యెరూషలేము నివాసులారా, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. సంతోషంగా, ఆనందంగా, ఉల్లాసంగా ఉండండి. నీ రాజు నీతిపరుడును, నీ రాజు నీతిపరుడు, రక్షణ గలవాడును, రక్షింపగలిగిన సమర్థుడు, దీనుడునై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు మీ యొద్దకు వచ్చుచున్నాడు. దేవుని స్తోత్రం. నీ రాజు ఎవరైనా, ఒకటి నీతిపరుడు, రెండవది రక్షింపగలిగిన సమర్థుడు, మూడవది దీనుడు. ప్రభునందు ప్రియులారా, సంతోషముగా, ఆనందముగా, ఉల్లాసముగా ఉండండి. ఈ రాత్రి
తండ్రి మీకు తెలియచేస్తూ ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథములో నుండి మీకు ఆ గ్రంథము 4వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుకుందాం. అంత్య దినములలో యెహోవా మందిర పర్వతము, యెహోవా మందిర పర్వతము పర్వతముల శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడగా ప్రవాహము వచ్చునట్లు జనులు దానిలోనికి వత్తురు. కాబట్టి ఆ కాలమున అన్యజనులు అనేకులు వచ్చి సియోనులో నుండి ధర్మశాస్త్రమును యెరూషలేములో నుండి యెహోవా వాక్కును బయలువెళ్ళును. యాకోబు దేవుని మందిరమునకు, మరలా యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతానికి మనము వెళ్ళుదుము రండి. ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించుచు మనము ఆయన త్రోవలలో నడుచుకుందుమని ఒకరితో ఒకరు ఏం చేస్తారట? చెప్పుకుంటారు. దేవుని స్తోత్రం. సంఘ మహిమ అని ప్రారంభించబడినటువంటి ప్రారంభము నుండి ఈ 3 దినాలు కూడా పరిశుద్ధాత్ముడు అనేక విషయాలు మీకు బయలుపరిచారు. ప్రభువునందు ప్రియులారా, మీకు మాట చెప్తున్నాను, అందరూ వినాలి. దైవజనుడు చెప్పిన మాట వినేవారు 30దంతలో ఆశీర్వాదం పొందుతారు, రాసుకునేవారు 60దంతల ఆశీర్వాదం పొందుతారు. రాసుకున్న నోట్స్ ఇంటికి తీసుకెళ్ళి ఎవరు పరిశీలన చేస్తారో వారు 100 ఆశీర్వాదం పొందుతారు. ముగింపులో ఉన్న నువ్వే మట్టికి వెళ్తున్నావు? ముగింపులో ఉన్న నువ్వే మూట కట్టుకుని వెళుతున్నావు? దయచేసి గమనించాలి. విన్నావా? 30దంతల ఆశీర్వాదం. రాసుకున్నావా? 60దంతల ఆశీర్వాదం. రాసుకున్న రాత నోట్స్ భద్రముగా తీసుకుని వెళ్ళి వెండి బంగారాల కంటే విలువగా నువ్వు దాచుకుని దాన్ని నువ్వు వాడుకుంటే 100 ఆశీర్వాదం పొందుతావు. దేవుని స్తోత్ర. ఈ ఏండ్ల పరిపాలనలో విస్తారమైన అద్భుతమైన సువార్త జరుగుతుంది. ఈరోజు అన్ని అడ్డులే, ఆటంకాలే, అభ్యంతరాలే అయినప్పటికీ తండ్రి మనతో ఉండి ఘనమైన కార్యాలు చేస్తున్నారు. నమ్మిన వారు 2 చేతులు పైకెత్తి తప్పట్లో కొట్టండి. ప్రారంభము నుండి ఎంతవరకు చిన్న ఆటంకము కూడా లేదు. గట్టిగా తప్పట్లు కొడదాం, గట్టిగా తప్పట్లు కొడదాం సంతోషంగా. అన్ని విషయాల్లో జయము జయము జయము. చిన్న వాక్యం చదువుకొని ముగించుకుందాం. మలాకి గ్రంథము 4వ అధ్యాయం 3వ వచనం. 4:3. మలాకి 4:3. నేను నియమింపబోవు దినమున దుర్మార్గులు మీ పాదముల క్రింద, జాగ్రత్తగా గమనించాలి, దుర్మార్గులు మన పాదముల క్రింద ధూళివలే ఉందురు. దేవునికి మహిమ కలుగును గాక. చదవమ్మ. ధూళివలే ఉందురు. మీరు వారిని అనగద్రొక్కుదురని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. అందరం సంతోషంగా తప్పట్లు కొడదాం. ప్రభువునందు ప్రియులారా, ఈ రోజు వచ్చే అడ్డులు, ఆటంకాలు ధూళిగా మారబోతున్నాయి. అలాంటి వాటిని మనము అనగద్రొక్కబోతున్నాం. తండ్రి మనకి అలాంటి గొప్ప జయమును, విజయమునిచ్చి మహాసభలకు వచ్చినటువంటి మీ జీవితాల్లో కూడా ఉన్నటువంటి అడ్డులను, ఆటంకాలను అనగద్రొక్కే శక్తి మీకు ఇచ్చి పంపించును గాక. సర్వోన్నతుడానికి వందనాలు, మీకు నమస్కారాలు. నీ దాసులు, వృద్ధులు, గదిలో ఒరిగిపోయిన దైవజనుడికి అందించిన సంగతులు ఈ 3 దినాలు కూడా
ఆశీర్వాదపు వర్షం వలె కుమ్మరించినందుకు స్తోత్రాలు. నాయన నలుగురు అధికారులను మీ శిలువ చాటును దాచుకున్నావు, మరుగు చేసుకున్నావు, ఆత్మశక్తినిచ్చావు తండ్రి, నీకు స్తోత్రాలు. ఇక నువ్వు బలపరచండి, సమస్తము నీ మహిమార్థమే జరిగించము. యేసు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. మరోసారి నా హృదయపూర్వకంగా అయ్యగారులకి నా హృదయపూర్వక వందనమన్నాతలు తెలియజేస్తున్నాను. నా తోటి సేవకులకి మరణాత అందరి